ఈటెల రాజేందర్ భూ కబ్జా కేసు విచారణను అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో జమున హ్యాచరీస్ కు నోటీసులు జారీ చేశారు. జూన్లోనే డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే నోటీసులు జారీ చేశారు. అయితే ఇన్నాళ్లు కరోనా కారణంగా విచారణ పెండింగ్ లో ఉంది. తాజాగా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసుపై ఈ నెల 16న విచారణ చేయనున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఈటెల రాజేందర్కు సంబంధించినటువంటి జమున హ్యాచరీస్ భూములపై సర్వే కోసం హ్యాచరీస్ వారికి నోటీసులు ఇచ్చినట్టుగా తూఫాన్ డిప్యూటీ ల్యాండ్ సర్వే ఇన్స్పెక్టర్ తెలియజేశారు. గత జూన్ లో సర్వే చేయాల్సినటువంటి నేపథ్యంలో కరోనా వల్ల ఈ సర్వేను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తిరిగి కరోనా తగ్గుముఖం పడటం ఈ నెల 16వ తేదీన ఈటెల రాజేందర్కు సంబంధించినటువంటి హ్యాచరీస్ లో ఉన్నటువంటి అచ్చంపేట, హకింపేట గ్రామాల్లో సర్వే కొనసాగించడం కోసం నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులను ఈటెల రాజేందర్కు ఇట్లా జమునాకి అందించినట్టుగా అధికారులు చెప్పారు. మొత్తం మెదక్ కలెక్టర్ దీనికి సంబంధించినటువంటి ఐఓ ఆఫీసర్ గా ఉన్నారు. అదేవిధంగా తూఫాన్ కు సంబంధించినటువంటి డిప్యూటీ ల్యాండ్ సర్వే ఎవరైతే ఉన్నారో ఇన్స్పెక్టర్, ఆయన కూడా ఐఓ ఆఫీసర్ గా ఉన్నారు. గతంలో దళితుల భూములు, అసైన్ భూములన్నింటినీ కూడా కబ్జా పెట్టి పెద్ద మొత్తంలో హ్యాచరీస్ ను నిర్మించడంతో పాటు అక్కడ అనేక రకాల భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారు. అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అధికారంలో ఉండి దళితుల భూములతో పాటు అసైన్ భూములను కూడా తన దాంట్లో కలుపుకున్నారు. ప్రభుత్వానికి నోటీసులో లేకుండా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి అసైన్ భూములను కబ్జా చేసి అక్కడ హ్యాచరీస్, జమున హ్యాచరీస్ తన భార్య పేరు మీద హ్యాచరీస్ నిర్మిస్తున్నారనేటువంటి ఆరోపణ నేపథ్యంలో సర్వేకు చేయడం జరిగింది. ఈ సర్వే నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనిపైన మొత్తం ఎంత అన్యాక్రాంతమైంది, ఎంత కబ్జాకు గురైంది అనేటువంటి దానిపైన పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ కలెక్టర్ గా ఉన్నటువంటి కలెక్టర్ దీనికి సంబంధించినటువంటి దాన్ని ఒక్క రోజులో పూర్తి స్థాయిలో విచారించలేం కాబట్టి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా అక్కడ ఏర్పాటు చేసుకుని తూఫాన్ తో పాటు మిగతా చుట్టుపక్కల మండలాలకు సంబంధించినటువంటి ఆర్డీఓలను, ఎంఆర్ఓలను, సర్వేలను అక్కడ పిలిపించి దీనికి సంబంధించినటువంటి సర్వే మొదలు పెట్టారు. అయితే గత సంవత్సరం జూన్ నెలలో ఇది ప్రారంభమైంది. అప్పటికే కరోనా కొంత ఎక్కువగా ఉందన్నటువంటి నేపథ్యంలో తప్పించుకునేటువంటి వ్యవహారంలో హైకోర్టును ఆశ్రయిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కరోనా కష్టకాలంలో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మేము సర్వే చేయకూడదు అంటూ వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. దాంతో ఆగిపోయినటువంటి సర్వే పూర్తి స్థాయిలో ఇక కరోనా తగ్గుముఖం పట్టింది. పూర్తి స్థాయిలో తెలంగాణలో దేశవ్యాప్తంగా కరోనా తగ్గింది కాబట్టి, కంట్రోల్లో ఉంది కాబట్టి ఇప్పుడు యథావిధిగా సర్వే చేసుకోవచ్చు అనేటువంటి నేపథ్యంలో నోటీసులు జారీ చేస్తూ మెదక్ జిల్లా కలెక్టర్ కొద్దిసేపటి క్రితం ఈటెల రాజేందర్ సంబంధించినటువంటి జమున హ్యాచరీస్ కి, అదేవిధంగా జమున హ్యాచరీస్ ఉన్నటువంటి డైరెక్టర్లకి నోటీసులు అందించారు. ఈ నెల 16వ తేదీన ఈ సంబంధించినటువంటి సర్వేను యథావిధిగా కొనసాగించేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈటెల రాజేందర్ కుటుంబానికి సంబంధించినటువంటి జమున హ్యాచరీస్ సంస్థకు నోటీసులు జారీ చేస్తున్నట్టుగా డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే 16వ తేదీన రావాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. మాసాయిపేట మండలం అచ్చంపేట, హకింపేట గ్రామాల్లో అసైన్ భూముల కబ్జా ఆరోపణ జూన్ లోనే నోటీసులు జారీ చేసిన కోవిడ్ దృష్ట్యా హైకోర్టు ఆదేశాలతో సర్వే వాయిదా పడినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కోవిడ్ తీవ్రత పూర్తి స్థాయిలో తగ్గినటువంటి నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో 16వ తేదీన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తోంది. గతంలో సర్వే చేయడానికి కరోనా ఉన్న దృష్ట్యా కొంత సమయం ఇవ్వాలని కోర్టును ఈటెల జమున హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అప్పుడు ఆగిపోయినటువంటి సర్వే ఇప్పుడు యథావిధిగా కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ జమున హ్యాచరీస్ లో అసైన్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో అవి పూర్తి స్థాయిలో కబ్జాకు గురయ్యాయి అనేటువంటిది అచ్చంపేట గ్రామానికి సంబంధించినటువంటి బాధితులు, ఆ భూములు పోయినటువంటి బాధితులందరూ కూడా గతంలో ఆరోపించారు. అయితే ఆరోపణల నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నటువంటి సందర్భంలోనే ఈ మధ్యలో ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు పూర్తి స్థాయి నివేదికను రెడీ చేసి సర్వే పూర్తి చేసి హైకోర్టుకు అందించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దళితుల భూములు, అదేవిధంగా అసైన్ భూములను కబ్జా చేసినటువంటి నేపథ్యంలో ఈటెల రాజేందర్ను మంత్రివర్గం నుంచి కూడా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదల భూములను కబ్జా చేసినటువంటి ప్రధాన ఆరోపణల నేపథ్యంలో మంత్రి పదవి కూడా ఈటెల రాజేందర్ నుంచి తొలగించడం జరిగింది. అయితే ఈ విచారణకు 16వ తేదీన విచారణకు మరి వాళ్ళు సర్వేకి సంబంధించినటువంటి దాంట్లో విచారణకు చేసేటువంటి సందర్భంలో సర్వే ఇచ్చినటువంటి నోటీసులకు స్పందిస్తారా, లేకపోతే మళ్ళీ ఫర్దర్ గా ఏం చేస్తారనేటువంటిది మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి పూర్తి స్థాయిలో
అనేక ఆరోపణలు వినిపించాయి. ఈటల రాజేందర్ తనకు సంబంధించినటువంటి కంపెనీల కోసం పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం కేటాయించినటువంటి అసైన్ ల్యాండ్లు, దళితులకు సంబంధించినటువంటి ల్యాండ్లను కబ్జా చేశారనేటువంటిది పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. అప్పటికీ దాన్ని కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేసిన సర్వే మొదలు పెట్టిన తర్వాత కూడా తమకు నోటీసులు ఇవ్వలేదంటూ బుకాయించారు. తర్వాత నోటీసులు ఇచ్చి సర్వేకు వెళ్తున్నటువంటి సందర్భంలో కోర్టును ఆశ్రయించి ఇప్పుడు కోవిడ్ ఉందని చెప్పారు. ప్రస్తుతం కోవిడ్ పరిస్థితి తగ్గింది. నోటీసులు తీసుకుని విచారణకు హాజరవుతారా, మళ్ళీ దీనిపైన ఇంకా ఎట్లాంటి స్టెప్ తీసుకుంటారనేటువంటిది మాత్రం ఫర్దర్ గా ఎదురు చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏది ఏమైనా ప్రస్తుతం తూఫాన్ నియోజకవర్గం తూఫాన్ కు సంబంధించినటువంటి జ్యూరిడిక్షన్ అయినటువంటి మాసాయిపేట మండలంలో ఈ 2 గ్రామాలు అచ్చంపేటకు సంబంధించినటువంటి గ్రామంతో పాటు హకింపేట గ్రామాల్లో అసైన్ భూములకు సంబంధించినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో విచారణకు సర్వే చేసేందుకు విచారణకు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. సర్వే జరిగిన తర్వాత దీనిపైన పూర్తి స్థాయిలో నివేదిక సైతం ఇటు హైకోర్టుకు సమర్పించేటువంటి అవకాశం కనిపిస్తోంది. మెదక్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతుంది. ఇటు మరోవైపు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా గతంలో విచారణ చేపట్టారు. ఆ విచారణకు సంబంధించి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం తెలుస్తుంది. మరి ఫర్దర్ గా ఎట్లా ఉంటుంది, ఏం చేస్తున్నటువంటిది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. హైకోర్టు ఆదేశాలతో మాత్రం ఈ నెల 16వ తేదీన పూర్తి స్థాయిలో ఈ విచారణ అయితే కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. సునీత. ఈటెల రాజేందర్ భూ కబ్జా కేసు విచారణను అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో జమున హ్యాచరీస్ కు నోటీసులు జారీ చేశారు. జూన్లోనే డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే నోటీసులు జారీ చేశారు. అయితే ఇన్నాళ్లు కరోనా కారణంగా విచారణ పెండింగ్ లో ఉంది. తాజాగా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసుపై ఈ నెల 16న విచారణ చేయనున్నారు అధికారులు. ఈటెల రాజేందర్ భూ కబ్జా కేసు విచారణను అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో జమున హ్యాచరీస్ కు నోటీసులు జారీ చేశారు. జూన్లోనే డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే నోటీసులు జారీ చేశారు. అయితే ఇన్నాళ్లు కరోనా కారణంగా విచారణ పెండింగ్ లో ఉంది. తాజాగా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసుపై ఈ నెల 16న విచారణ చేయనున్నారు అధికారులు.
ఈటెల రాజేందర్ అసైన్డ్ భూముల కబ్జా కేసు విచారణను అధికారులు వేగవంతం చేశారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకింపేట గ్రామాల్లో ఈటెల రాజేందర్ భూములను కబ్జా చేశారంటూ దాఖలైన కేసులో ఇప్పటికే జమున హ్యాచరీస్కు నోటీసులు జారీ చేశారు. జూన్లోనే డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే నోటీసులు జారీ చేశారు. అయితే కరోనా కారణంగా హైకోర్టు ఆదేశాలతో సర్వే వాయిదా పడింది. ప్రస్తుతం కోవిడ్ తగ్గిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసుపై ఈ నెల 16న విచారణ చేయనున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఈటెల రాజేందర్ కుటుంబంకు సంబంధించినటువంటి జమున హ్యాచరీస్ సంస్థకి నోటీసులు జారీ చేశారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వే తూఫాన్ సంబంధించినటువంటి అధికారి ఈ నెల 16వ తేదీన విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. మాసాయిపేట మండలం అచ్చంపేట, హకింపేట గ్రామాల్లో అసైన్ భూముల కబ్జాకు సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జమున హ్యాచరీకి సంబంధించినటువంటి నేపథ్యంలో గత సంవత్సరం జూన్లో నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో కోవిడ్ దృష్ట్యా హైకోర్టును ఆదేశాలతో సర్వే వాయిదా పడింది. ప్రస్తుతం కోవిడ్ తగ్గినటువంటి నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో ఈ నెల 16వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో విచారణకు చేయడానికి, గతంలో సర్వే చేయడానికి కరోనా ఉన్న దృష్ట్యా కొంత సమయం ఇవ్వాలని కోర్టును ఆశ్రయించినటువంటి ఈటెల కుటుంబ సభ్యులు ప్రస్తుతం కోవిడ్ తగ్గినటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి నోటీసులను అందుకున్నారు. ప్రస్తుతం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం, తూఫాన్ డివిజన్, మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి అధికారి ఇచ్చినటువంటి సర్వే నోటీసు ఈ రోజు 8/11/2021 రోజు ఇచ్చినటువంటి దాంట్లో పేర్కొన్నటువంటి అంశాలు నిర్ణయం సర్వే నంబర్ 97 గ్రామం, హకింపేట మండలం, మాసాయిపేట, మెదక్ జిల్లా గతంలో 6/5/2021 తేదీతో జారీ చేసినటువంటి నోటీసులకు కొనసాగింపుగా సర్వే చేయట గురించి అనేటువంటిది దాంట్లో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇక డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే తూఫాన్ డివిజన్ జారీ చేసిన సర్వే నోటీసుల ఫైల్ నెంబర్ C/805/2021 తేదీ 6/5/2021 తేదీ, తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నెంబర్ 1 ఆఫ్ 2021 ఇన్ రిట్ పిటిషన్ నంబర్ 12476/2021 తేదీ 27/5/2021 పై విషయం పురస్కరించుకొని తమకు తెలియజేయనిది ఏమనగా నిర్దేశం 1 ద్వారా సర్వే నంబర్ 97 గ్రామం హకింపేట సర్వే చేయటకు నోటీసులు జారీ చేయటం అనేది నిర్దేశం హైకోర్టులో దాఖలు చేసినటువంటి కేసు సంబంధించి గౌరవ హైకోర్టు 27/5/2021 నాడు తగు సమయం ఇచ్చి జూన్ 3వ వారంలో సర్వే చేయటకు ఆదేశాలు జారీ చేయడం అనేది కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నందున సర్వే చేయటకు వీలు పడలేదు. అందువలన గతంలో జారీ చేసినటువంటి సర్వే నోటీస్ ఫైల్ నంబర్ C/805/2021 తేదీ 6/5/2021 కొనసాగింపుగా సర్వే నంబర్ 97 గ్రామం హకింపేట తేదీ 18/11/2021 సమయం ఉదయం 10:30 నుండి సర్వే చేయుటకు కావున పైన తెలిపిన తేదీ మరియు సమయం ప్రకారం నిర్దిష్ట ప్రదేశంపై హాజరు కాగలరని ఇందు మూలంగా తెలియజేస్తున్నామంటూ నోటీసులో పేర్కొనడం జరిగింది. దీని సంబంధించినటువంటి కాపీస్ తహసీల్దార్ మాసాయిపేట గారికి సమాచారం నిమిత్తం, మండల సర్వేయర్ మాసాయిపేట గారికి, మండల గిర్దవార్ మాసాయిపేట గారికి సంబంధిత అహానితో హాజరు కావాలని పేర్కొనడం జరిగింది. దీంట్లో ప్రతివాదులుగా శ్రీమతి శ్రీ ఈటెల జమున వైఫ్ ఆఫ్ రాజేందర్, శ్రీమతి ఈటెల నితిన్ రెడ్డి సన్ ఆఫ్ రాజేందర్, శ్రీమతి శ్రీ దండెం విఠల్ సన్ ఆఫ్ లక్ష్మయ్య, శ్రీమతి శ్రీ బెల్లా శాంతమ్మ, అదేవిధంగా కత్తెర రమేష్, అల్లంకి శివశంకర్ వీళ్ళకి ప్రతివాదులుగా నోటీసులు జారీ చేసింది. డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే తూఫాన్ డివిజన్ మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి అధికారి ఈ నోటీసును అందించారు. ఈటెల రాజేందర్ సంబంధించినటువంటి కుటుంబం ఏదైతే జమున హ్యాచరీస్ నిర్వహిస్తుందో ఆ హ్యాచరీకి సంబంధించినటువంటి సర్వే నంబర్లు, హద్దులు, రాళ్లు వీటన్నింటినీ ఈ నోటీసులు అందుకున్నటువంటి ప్రతివాదులు అక్కడికి హాజరు కావాల్సిందిగా నోటీస్ ఇచ్చారు. గౌరవ రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ సర్వే నిర్వహిస్తున్నట్టుగా ఈ నెల 16వ తేదీన పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తాం, సర్వే నిర్వహిస్తామంటూ ఈ నోటీసుల సారాంశం. నోటీసులు
అందుకున్నారు. జమునా హ్యాచరీకి సంబంధించినటువంటి వ్యక్తులు మిగతా ప్రతివాదులకు కూడా అందరికీ కూడా నోటీసులు అందించారు. ప్రస్తుతం ఈ నెల 16న మాత్రం సంబంధించినటువంటి పూర్తి స్థాయి సర్వే జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సునీత. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. ఈటెల రాజేందర్ అసైన్డ్ భూముల కబ్జా కేసు విచారణను అధికారులు వేగవంతం చేశారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో ఈటెల రాజేందర్ భూములను కబ్జా చేశారంటూ దాఖలైన కేసులో ఇప్పటికే జమున హ్యాచరీస్కు నోటీసులు జారీ చేశారు. జూన్లోనే డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే నోటీసులు జారీ చేశారు. అయితే కరోనా కారణంగా హైకోర్టు ఆదేశాలతో సర్వే వాయిదా పడింది. ప్రస్తుతం కోవిడ్ తగ్గిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసుపై ఈ నెల 16న విచారణ చేయనున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హకింగ్పేట, అచ్చంపేట గ్రామాలకు సంబంధించిన భూ కబ్జా ఆరోపణలపై ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేస్ వాళ్ళు జూన్ నెలలో నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈటెల రాజేందర్ కుటుంబానికి సంబంధించిన జమునా హ్యాచరీస్ సంస్థకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఆ సమయంలో దీనికి సంబంధించిన సర్వే ఆపాలంటూ వాళ్ళు హైకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది. ఈ సర్వే జూన్ నెలలో దానికి సంబంధించిన నోటీసులు సర్వ్ చేస్తే అయితే కోవిడ్ కారణం దృష్ట్యా తమకు సమయం కేటాయించాలని చెప్పి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే జమునా హ్యాచరీస్ సంస్థ వారి కోర్టును ఆశ్రయించిన దాని ప్రకారం వాళ్లకు కోవిడ్ దృష్ట్యా కొన్ని రోజులు ఈ సర్వే పనులు ఆపాలంటూ కూడా వాళ్లకు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కోవిడ్ తీవ్రత ప్రస్తుతం తగ్గిన నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన మళ్లీ దీనికి సంబంధించిన సర్వే నిర్వహిస్తామంటూ కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి అచ్చంపేట గ్రామంలోని జమునా హ్యాచరీస్ సంస్థకు సంబంధించిన వాళ్ళ వద్దకు వెళ్లి వాళ్ళ కూడా ఈ నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. దాంతో పాటుగా సంబంధిత రెవెన్యూ అధికారులకు కూడా ఈ నోటీసును కూడా ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులో భాగంగా పూర్తిగా అచ్చంపేటతో పాటు అదేవిధంగా హకింపేట గ్రామాలకు సంబంధించిన దళితులకు కేటాయించిన అసైన్ భూములలో అక్రమాలు జరిగాయి, కబ్జాలు చేశారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ భూములు లాక్కొని వాళ్ళ ప్రాంతంలో వాళ్ళకి కేటాయించిన స్థలాల్లో, అసైన్ స్థలాల్లో కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళకి నిర్మాణాలు కూడా చేపట్టారనే ఆరోపణ జరిగాయి. దీనికి సంబంధించి అప్పుడు జిల్లా కలెక్టర్ కూడా విచారణ చేపట్టాడు. ప్రాథమిక విచారణలో ఈ అసైన్ భూములు కబ్జా జరిగినట్టు కూడా ప్రాథమికంగా విచారణలో తేలింది. దానికి సంబంధించిన పూర్తిగా సర్వే చేయడం, సర్వే అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో ఏవైతే కబ్జాకు గురవుతున్నాయనే దానికి సంబంధించిన సమాచారం ఉంది. దానికి సంబంధించి పూర్తి క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం సర్వే నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడు వీళ్ళు జమునా హ్యాచరీస్ వాళ్ళు కోర్టును ఆశ్రయించడం జరిగింది. సర్వే ఆపాలంటూ కోర్టును ఆశ్రయిస్తే కోర్టు కూడా అప్పుడు ఎక్కువగా సెకండ్ వేవ్ నడుస్తున్న నేపథ్యంలో కోవిడ్ తీవ్రత తగ్గిన తర్వాత సర్వే చేయాలని కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కోవిడ్ తీవ్రత తగ్గడంతో ఈ నెల 16న జమునా హ్యాచరీస్ సంస్థ ఖచ్చితంగా నోటీసులకు జారీ చేసింది. ఆ రోజు సర్వే నిర్వహిస్తామని కూడా చెప్పింది. దీంతో ఈ నెల 16న అచ్చంపేటతో పాటు హకింపేట గ్రామాలకు సంబంధించి ఎక్కడైతే భూ కబ్జా ఆరోపణలు జరిగాయో, ఏదైతే కలెక్టర్ ప్రాథమికంగా ఎక్కడెక్కడ కబ్జాలు జరిగాయని నిర్ధారించాడో దాని ప్రాంతాల్లో రైతుల సమక్షంలో, గ్రామస్తుల సమక్షంలో రెవెన్యూ అదేవిధంగా సర్వే అధికారులందరూ కూడా ఈ నెల 16వ తేదీన సర్వే నిర్వహించబోతున్నారు. సునీత. థ్యాంక్ యూ వేణు.